Going Talib. Thank you. Sure. I'll listen from here. Chappan. గౌరవనీయులు కిషన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడి నుంచి వింటాను. మంత్రివర్యులకు వేదిక నవరించిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. మాది యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ గురించి తెలుసు. నేను దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ మీరు చూస్తున్నారు. అయితే దాని గురించి విఫలంగా పోకుండా మినిస్టర్ గారు ఈ మధ్యన హైదరాబాద్ సిటీ మనకు ఇంత పెద్ద కల్చరల్ హెరిటేజ్ ఉన్నది. దేంట్లో చూసినా కూడా మొత్తం ఇండియాలో ఏ పట్టణంతో కంపేర్ చేసినా కూడా మనకు ఉన్నటువంటి హెరిటేజ్ ఏదైతే ఉన్నదో అసలు దానికి ఏది కంపేర్ చేయలేము. అటువంటిది ఈ మధ్యన గుజరాత్ దీంట్లో ఏదైతే ఉన్నదో అక్కడ హెరిటేజ్ ఒక సిటీకి ఇక్కడ ఇచ్చిండ్రు. అటువంటిది మన హైదరాబాద్లో ఇంత మనకి ఇన్ని అవకాశాలు ఉండి, ఇన్ని సౌకర్యాలు ఉండి, ఇంత హెరిటేజ్ ఉండి మన సిటీకి హెరిటేజ్ ట్యాగ్ వస్తలేదు ఎందుకు అనండి వారు చాలా సీరియస్గా ఆలోచించడం జరిగింది. దాంట్లో మాకు తెలిసినటువంటి మిత్రులు యునెస్కో మెంబర్ ఒకతను అనంత్ గారని, తర్వాత యునెస్కోలో పనిచేస్తున్న 2-3 వాళ్ళందరినీ మేము కన్సల్ట్ చేసి మినిస్టర్ గారి దగ్గర తీసుకొచ్చినాం. 15 నిమిషాల్లో మినిస్టర్ గారు వారికి చెప్పినటువంటి మన హైదరాబాద్ హెరిటేజ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు నాకు పెద్ద లెటర్ రాసిండ్రు. ఇంత బాగా, ఇంత డీప్గా, ఇంత మన హెరిటేజ్ గురించి చెప్పడం చాలా మాకు సంతోషంగా ఉన్నది. మన హెరిటేజ్ గురించి మీరు ఏదైతే ఉన్నదో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు పంపాలి అని నాకు లెటర్ రాసిండ్రు. మినిస్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి నేను వాళ్ళతో పంపించేసినాను. ఎస్టర్డే ఓన్లీ ఐ గాట్ ఎ లెటర్ సార్ ఫ్రమ్ దెమ్ దట్ దే ఆర్ వెరీ యాక్టివ్లీ వర్కింగ్ అండ్ దే ఆర్ వెరీ హోప్ఫుల్ దట్ తప్పకుండా హైదరాబాద్ సిటీకి ఇప్పుడు ఏంటంటే మనం ఇండివిజువల్గా చార్మినార్కు, గోల్కొండకు అటువంటి అంటేనేమో ఎన్నో ప్రాబ్లమ్స్ మనకి అడ్డం వస్తున్నవి. కానీ ఇప్పుడు సిటీ హెరిటేజ్ అనేది ఉన్నదో ఇది కంపైన్డ్గా తీసుకుంటున్నాం కాబట్టి వీఆర్ షూర్ దట్ ఇట్ విల్ కమ్ త్రూ. థ్యాంక్ యూ సార్. అదొకటి. రెండోది మినిస్టర్ గారు ఎప్పుడు నాకు చెబుతుంటుంటారు వారి యొక్క ఎదురు ఏమైనా ఎప్పుడున్నా కూడా శిల్పారామం వెస్ట్ సైడ్ వాళ్ళే ఎక్కువ ఆనందిస్తారు, ఈస్ట్ సైడ్ ఉండే వాళ్లకు అటువంటి అవకాశం చాలా తక్కువ ఉన్నది. అందుకొరకు మనం ఒక శిల్పారామం ఇక్కడ ఈస్ట్ సైడ్లో ఏదైతే ఉప్పల్లో చెప్పినట్టు వారి ప్లేస్ ఎందుకు మనం చేయకూడదని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. వారి ఆదేశాల ప్రకారం దసరా రోజు శిల్పారామం ఉప్పల్లో వారే ఇనాగ్రేట్ చేస్తారని నేను సభాముఖంగా తెలుపుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు హైదరాబాద్ ప్రథమ పౌరులు సోదరులు బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు వరంగల్ మేయర్ గారు నన్నపనేని నరేందర్ గారు, నిజామాబాద్ మేయర్ గారు సుజాత గారు, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ గారు, అదే రకంగా మన ఖమ్మం మేయర్ పాపాలాల్ గారు, గౌరవనీయులు కుడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, టీయూఎఫ్ఐడిసి చైర్మన్ విప్లవ్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ బాబా గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ సోదరులు అరవింద్ కుమార్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ చిరంజీవులు గారు, ఈఎన్సి పబ్లిక్ హెల్త్ ధన్ సింగ్ గారు, ఈరోజు మన యాదాద్రి అదే రకంగా మన ఇతర ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న స్పెషల్ ఆఫీసర్ గారు కిషన్ రావు గారు, గౌరవనీయులు దానకిషోర్ గారు మెట్రో వాటర్ సప్లై ఎండి గారు, అదే రకంగా మన ఎన్విఎస్ రెడ్డి గారు హైదరాబాద్ మెట్రో రైల్ మన ఎండి గారు, ఇంకా వేదిక ముందున్న మా జిహెచ్ఎంసి మన డిటిసిపి విద్యాధర్ గారు, అదే రకంగా జిహెచ్ఎంసిలో ఉన్న గౌరవ అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, మన వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఎండి గారు పురుషోత్తం రెడ్డి గారు, అదే రకంగా జిహెచ్ఎంసిలోని అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఐఏఎస్ అధికారులు, కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులు, మా మున్సిపల్ శాఖ అధికారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే గౌరవనీయులు బంజేరాజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇప్పుడే అడుగుతా ఉన్నాను నేను, డస్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హ్యావ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే వారు చెప్పింది ఏమంటే ఇప్పుడే ఇమీడియట్గా కౌంట్ చేసి చెప్పింది బహుశా లేరు సార్. ఎందుకంటే మనకి చూస్తే దాదాపు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోనే 15 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అందులో జనార్దన్ రెడ్డి గారిది ఈజ్ ద బిగ్గెస్ట్ టీమ్.
Janardhan Reddy himself has about 7 IAS officers, and recently 1 IPS officer has also joined him. So this is possibly by far the biggest team of Indian Administrative Service officers and Indian Police Service officers all together within the government in one single entity, within one single entity. The reason why I am mentioning it, enduku cheptunna mata ante, goes to show you the complexity of the department, the importance being given by the government. అంటే ఈ డిపార్ట్మెంట్ కి ప్రభుత్వం దృష్టిలో, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న ప్రాముఖ్యత, ప్రజల కోణంలోంచి ఆలోచిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్కి ఉండే ప్రాధాన్యత, దాంతోపాటు పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ డిపార్ట్మెంట్కి కావలసినంత మరి సామర్థ్యాన్ని, కావలసినంత పూర్తి స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్న విధానాన్ని కూడా ఇది సూచిస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.